ఏ రంగారావు ఏదో ఆలోచిస్తున్నట్టుండో. మీకు తెలియంది ఏముంది? అది తెలిసినా నేనేం చేయగలను? ఎవరికిండే బాగా వాళ్ళకు ఉన్నాయి. ఇంతకు నా బాకీ ఎప్పుడు ఇస్తావు? ఇస్తానులే సుబ్బారావు. బయట కూడా చాలా అప్పులు తెచ్చాను, వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలో ఏమో నాకే అర్థం కావట్లేదు. ఐదు వారి సంగతి నాకు ఎందుకు? నా సంగతి చెప్పు. కూలి పనికి వెళ్ళైనా సరే నీ బాకీ తీరుస్తాను సుబ్బారావు. అది ఎప్పుడు? త్వరలోనే తీరుస్తాలే. చూడు రంగారావు, నేను మాటతో తిను, ఏమనుకోవద్దు. నీకున్న కొద్దిపాటి పనులు వేసుకొని సరిపోయేది. దాని తోడు 5 ఎకరాల కౌలు తీసుకొని వేసావు, అప్పుడే నవ్వులు పాలయ్యావు. ఎందుకే ఈ వ్యవసాయం నీకు? అదేంటి సుబ్బారావు ఆ మాట అంటావు? మేము బ్రతుకుతుందే వ్యవసాయం మీద. ఏదో ఈ సంవత్సరం తుఫాన్ వచ్చి పంట నష్టం వచ్చిందనుకో, అంత మాత్రం వ్యవసాయం మానుకుంటామా? సరే, అది నీ ఇష్టం అనుకో. ముందు మా అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టాలా. నీకు వారం టైం ఇస్తున్నా, ముందు నా బాకీ తీర్చు. లేదంటే ఏం చేసేది వారం తర్వాత చెప్తా. వచ్చాను దీన్ని తింటావే? ఆలోచించి చేంజ్ చేయగలం. మరి రాత్రి ఇలా ఉండప్పుడు అమ్మా నేను పనికి వెళ్తాను. జ్వరం తగ్గి ఒక రోజన్నా గడవలా, అప్పుడే పనికి వెళ్తున్నామంటారా? వెళ్ళకపోతే ఎలా నాన్న? ఇంటి నిండా అప్పులే, మనమే తెచ్చుకొని వస్తుంది. నాన్న నేను పొలం వెళ్తున్నా, అమ్మ త్వరగా నాన్నకు అన్నం పెట్టిర్రా. అలేసింది ఆసం త్వరగా రా, మనం వెళ్తున్నా. సరే నాన్న, నేను కూడా వెళ్తున్నా. లేట్ చేస్తే షాప్ అని రూపుతుంది. సరే అమ్మ. ఏమిటే మనకి పరిస్థితి? నేను అప్పులు చేయటం ఏంటి, పిల్లల చదువులు మాని పనులకు వెళ్ళటం ఏంటి? అంతా నా తలరాత. నా టైమే బాగోలేదు. ఎందుకయ్యా బాధపడతావు? నువ్వు అప్పు చేసింది ఎవరి కోసం? మన కోసమేగా. ఏడ మాకు ఊరుకో. అన్నం తిందువు రాయ్యా. నువ్వు వెళ్ళి తినవే, పనికి పోవాలిగా, తర్వాత తింటానులే. సరే నీ ఇష్టం, మర్చిపోకుండా తిను. ఉంటాలేవే. నమస్కారం అండి రంగారావు గారు. నాకెందుకండి నమస్కారం? మీరు పెద్దవారు కదండి, అందుకే. ఎందుకులండి అంత మాట? మరేంటయ్యా, వారం వారం కడతానని ఫైనాన్స్ తీసుకున్నావు, నెల అవుతుంది, ఇంతవరకు ఏం కట్టలేదు. ఎప్పుడు అడిగినా వచ్చే వారం అంటావు. అసలేంటి నీ సంగతి? ఇక్కడ కాదులండి, ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. అబ్బో, ఇక్కడ అడిగితే నీ పరువు ఏమైనా పోతుందా? డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా? చాలా చాలేవా చెప్పొచ్చావు. మీ అప్పు త్వరలో తీరుస్తానండి, నా మాట నమ్మండి. పెద్దగా అరవకండి, ఎవరైనా వింటారు. అలాంటప్పుడు నా అప్పు నాకు తీర్చవయ్యా, నేను అడగను. వచ్చే వారం తప్పకుండా ఇస్తానండి, నేను అర్థం చేసుకోండి. రంగారావు, ఇప్పుడు వరకు నిన్ను మర్యాదగానే అడిగాను. వచ్చే వారం కానీ ఇవ్వకపోతే నిన్ను బజారుకి ఈడుస్తా. ఏమయ్యా, నీ పనికి వెళ్తున్నా, మర్చిపోకుండా అన్నం తిను. సరే వెళ్ళు.
తింటున్నావా? తిను. లోపల డబ్బులు ఎగ్గొట్టి కడుపు నిండా తింటున్నావా? అదేంటండి, నేను ఎవరికి ఎగ్గొట్టాను? ఇస్తానన్నాను కదా. ఎప్పుడే ఇచ్చేది? సంవత్సరం అయింది. నెల వడ్డీ ఇస్తానని తీసుకున్నావు. వడ్డీ ఇవ్వకపోగా అసలు ఇంతవరకు గతి లేదు. ఇంకెప్పుడు ఇస్తావు? తొందరలోనే ఇస్తానండి. ఈ మాట వచ్చినప్పుడల్లా చెబుతున్నావు. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఏంటండి అంత మాట అంటారు? లేకపోతే ఏంటి? తినే ముందు కాస్త ఆలోచించాలి. అప్పు తెచ్చుకున్నావు, అప్పు తీరుతావు అన్న జ్ఞానం ఉందా? ఉంటే ఇలా ఎందుకుంటావులే. ఇస్తానండి. కొన్ని రోజులు ఆగండి. ఎన్ని రోజులు ఆగమంటావు? ఇదే మాట ఎన్నిసార్లు చెప్తావు? రేపు మాత్రం ఇవ్వలేదనుకో కోర్టుకి వెళ్తా. తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు మాత్రం రేపు మా పని తిప్పుతుంటారు. హలో ఏం రంగారావు, ఇంట్లో ఉన్నారా లేదా? అయ్యా, నమస్కారం. అంత మాట అనకండి అయ్యా. ఇంకేమనాలి? చూడు రంగారావు, డబ్బులు అడుగుతుంటే ఈ సంవత్సరం ఇస్తాను, ఆ సంవత్సరం ఇస్తానని ఇప్పటిదాకా కలుపుకొచ్చాయి. ఇక నీ గడువు తీరిపోయిందయ్యా. అయ్యా రామకృష్ణ గారు, నా దరిద్రం ఏమో గాని పొలం వేసిన ప్రతిసారి నష్టం వస్తూనే ఉంది. అందుకే మీ బాకీ తీర్చలేకపోతున్నా. వచ్చే ఏడు తప్పకుండా ఇస్తానయ్యా. ఇవన్నీ నాకు అవసరం. నీ ఇంటి దస్తావేజులు, పొలం దస్తావేజులు తాకట్టు పెట్టి మరి అప్పు తీసుకున్నావు. వారంలో అప్పు తీర్చలేదనుకో నీ ఆస్తులు వేలం వేస్తాం. ఆ తర్వాత నీ ఇష్టం. అయ్యా అయ్యా, నా కర్మ. ఏందయ్యా? ఏమీ లేదే. ఏంటి అప్పుడే వచ్చావు? కొద్దిగా ఆలస్యం అయిందని ఆశ వద్దన్నాడయ్యా. అంతా మన కర్మలావే. ఏం చేద్దాం? మరి అమ్మాయి ఏది? అమ్మాయి కూడా వస్తుందయ్యా. పార్వతి, ఇలా రా. అబ్బాయి మధ్యాహ్నం అన్నానికి వస్తాడుగా. వస్తాడు. చెప్పినట్టు చెయ్యి. నేను చెప్తా. తొలిపేసింది. బయటికి వెళితే తొలిపేసి ఉంటుంది. మరి గడి తీసుంది. ఒకవేళ లోపల ఏమైనా ఉన్నారేమో చూద్దాం. రంగారావు, రంగారావు, మా పార్వతి. నువ్వు అన్నయ్య, ఎంతసేపు అయింది వచ్చి? రా కూర్చో. ఏంటి ఈ సమయంలో తొలిపేసుకుని అనుకుంటున్నారు? వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన బయట పైన వెళ్ళాడు అన్నయ్య.
ఈ సమయంలో థమ్స్అప్ తాగడం ఏంటి? అవును, మీరు స్కూల్కి వెళ్ళదా? లేదన్నయ్య, పిల్లలు బయట మానుకొని పైకి వెళ్తున్నారు. గోపి మా ఈ థమ్స్అప్ తీసుకురా. ఎందుకులమ్మా, ఇది సరిపోతుందిలే. అన్నయ్య ఇది తాగొద్దు. నాకు తెలుసమ్మా, దానిలో నువ్వు పురుగుల మందు కలిపావని. ఎందుకమ్మా ఇంత పని చేసావు? ఏ చేయమంటావు అన్నయ్య, ఇంటి నిండా అప్పులు, తప్పుతలేదు. ఎందుకమ్మా బాధపడతావు, ఊరుకో. మరి పిల్లలు ఏం చేశారమ్మా? వాళ్ళ ప్రాణాలు తీస్తున్నావు. తప్పమ్మా, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఏం చేయమంటావు అన్నయ్య, మేమిద్దరం చేస్తే వీళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారని, అందుకని వీళ్ళని కూడా. చాలమ్మా చాలు. రంగారావు నా చిన్ననాటి స్నేహితుడు. మీ సంగతి తెలిసే నేను వచ్చా. మీ అప్పులు తీరుతామని వచ్చా. ఈలోగా మీరు ఇలా చేస్తున్నారంటే. అన్నయ్య ఇప్పటికే మీకు బాకీ ఉంది, మళ్ళీ డబ్బులు ఎంత అన్నయ్య? పర్వాలేదు, మీ దగ్గర ఉన్నప్పుడే నాకు ఇద్దరు. ఇది కూడా డబ్బులు తీసుకో. వాడు ఎక్కడికి వెళ్ళాడు? సరిపోదామని పొలంలోకి వెళ్ళాడు అన్నయ్య. ఎంత పని చేసాడు వాడు. ఇక్కడ వాడు తీసుకొస్తాను. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఎందుకంటే నాకు మార్గం కనిపించలేదురా. అరే, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అప్పులు చేసినందుకు మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలని లేదు. ఆ పిచ్చిన వాళ్ళు గొంతు మీదకి వచ్చి కూర్చుంటున్నారు. ఏం చేయమంటావు? వాళ్ళు అంతే చేస్తారు. అయితే చనిపోవడమేనా? నువ్వు చనిపోయింది కాక నీ భార్య బిడ్డలు కూడా చంపుకుంటున్నావు. ఒకవేళ నీ భార్య బిడ్డలు బ్రతికి ఉన్నారే అనుకో, నీ అందరూ నువ్వు చనిపోతే వాళ్ళని ఎవరు చూస్తారు? మన సుందరయ్య చూసావుగా, ఆయన చనిపోతే ఆయన భార్య బిడ్డలను పట్టించుకున్నవాడే లేరు. ఎంత పేదరికాన్ని అనుభవిస్తున్నారో చూస్తున్నావుగా. అంటే నువ్వు చచ్చి నీ సుఖాన్ని నువ్వే చూసుకున్నానంటావు. అందుకేరా వాళ్ళని కూడా చనిపోమని చెప్పొచ్చాను. అబ్బో, అదేదో గనకార చేయమన్నట్టు చెప్పావే. కాస్త సిగ్గుండాలరా ఆ మాట చెప్పడానికి. చేసినప్పుడు తీర్చలేకపోతే ఎందుకంటే నేనేం చేయాలి? నువ్వు ఆలోచిస్తున్నట్టు ఒకప్పుడు వ్యవసాయం నష్టం వచ్చిందని అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్న మనుషులు ఎంతో మంది ఈ మట్టి కింద ఉన్నారా. వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడి అడుగుతుంటున్నాయి. ముందు అది తెలుసుకోరా. మరి ఎప్పుడు తీర్చేది ఎలా? నాకు మరణం తప్ప మార్గం ఏది? మనుషులమైన మనం మనసుతో ఆలోచిస్తే మార్గాలు చాలా ఉంటాయి. సాగు సమస్యకి పరిష్కారం కాదు. నీ అప్పు నేను తీరుస్తా. నీ దగ్గర ఉన్నప్పుడే నాకు ఇవ్వు. మళ్ళీ ఇలాంటి ఎదవేషాలు వేయద్దు. పద పోదాం. నువ్వు గాని లేకపోతే నేను నా కుటుంబం ఏమైపోయేవాళ్ళవరా? నాకంతా తెలిసే నీ ఎప్పుడు తీర్దామని వచ్చాను రా. అంతలోనే మీరేనా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకుంటే. అవునరా, దేవుళ్ళ వచ్చావు. ఆ దేవుడు నిన్ను పంపించాడేమో. నన్ను దేవుడు చేయొద్దు గానీ ఎప్పటిలాగా నువ్వు వ్యవసాయం చేయరా. సరే, తప్పకుండా లాభాలు వస్తాయి. అందరూ బాగుంటారా. చాలురా, ఈ మాట నా గుండె నిండా ధైర్యాన్ని నింపింది. నువ్వు చెప్పినట్లే చేస్తాం. సాయం మన వ్యవసాయం, అదే మనకు మార్గం.